ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కానుక పంపారు. లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ నోట్ ను కూడా పంపారు. షర్మిల పంపిన క్రిస్మస్ కానుకను స్వీకరించిన నారా లోకేష్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు, ప్రియమైన షర్మిల గారు, మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సరం కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటున్నదని ట్వీట్ చేశారు. అలాగే షర్మిలకు కూడా లోకేష్ గిఫ్ట్ పంపారు. ఇప్పుడు ఈ వార్త పెను సంచలనంగా మారింది. ఇంకా చెప్పాలంటే జనం దీన్ని ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్న సంచలనాలకు సంకేతంగా భావిస్తున్నారు. ఈ విషయం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన అన్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్లు పంపడం వెనుక సంకేతం ఏమిటనే చర్చలు సహజంగానే తెర మీదకొచ్చాయి. గతంలో అన్నతో వచ్చిన విభేదాల కారణంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో దిగేందుకు సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు. కానీ చివరి నిమిషంలో ఆమె ట్విస్ట్ ఇచ్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. దీనిపై కూడా అప్పట్లో పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేశారు. ఇక అంతకు ముందు అసలు షర్మిల తన వైఎస్ఆర్డీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లుగా కూడా కథనాలొచ్చాయి. అందుకు తగ్గట్లు అప్పట్లో చర్చలు, ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ అనూహ్యంగా విలీనం ప్రస్తావన ఆగిపోవడం, తెలంగాణ ఎన్నికల్లో కూడా షర్మిల దూరంగా ఉండడం జరిగిపోయాయి. కాగా ఇప్పుడు షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే షర్మిల ఏపీ రాజకీయాల్లో పునః ప్రవేశం చేయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ వార్తలు ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ బహుమతులు పంపించడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదా విలీనం ప్రతిపాదన సమయంలో షర్మిల రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నాల్లో భాగంగానే అప్పట్లో షర్మిల ఈ తరహా ట్వీట్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరిగింది. ఇప్పుడు షర్మిల లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపారన్న దీనిపై పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. షర్మిల తెలుగుదేశం అండతో లేదా ఆ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయి అన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథనంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. షర్మిలపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ బిడ్డ తెలుగుదేశంలో చేరడమా అంటూ నిలదీస్తున్నాయి. ఇక జగన్ అభిమానిని చెప్పుకునే శ్రీరెడ్డి అయితే షర్మిలపై దూషణల పర్వానికి దిగారు. అయితే సామాజిక మాధ్యమంలో వైసీపీ శ్రేణుల విమర్శలకు, దూషణలకు నెటిజన్లు ధీటుగా జవాబిస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి కాగలిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె సీఎం జగన్ సోదరి షర్మిల తెలుగుదేశం నుంచి పోటీ చేయడం తప్పెందుకవుతుంది అని నిలదీస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రవేశం వంటి విషయాలపై షర్మిల నుంచి ఇప్పటి వరకు సమర్థన కానీ ఖండన కానీ రాలేదు. కానీ ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు వేడుకను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు. వైసీపీ శ్రేణులు భారీగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైసీపీ నేతలతో పాటు ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిల జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలే కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా షర్మిల తన అన్నకు శుభాకాంక్షలు తెలియచేయలేదు. కానీ క్రిస్మస్ పండుగకు ఏకంగా లోకేష్ కు షర్మిల బహుమతులు పంపించారు. నిజానికి షర్మిల గతంలో వైసీపీ పాదయాత్ర సమయంలో లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఇక అలాంటి షర్మిల ఇప్పుడు ఇలా బహుమతులు పంపడం ఒక విధంగా జగన్ కు తనకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ రిటర్న్ గిఫ్ట్ పంపడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా షర్మిల లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపించడం జగన్ కు షాక్ అనడంలో సందేహమే లేదు. మహాభారత యుద్ధంలో ఓటమి ముంగిట ఉన్న దుర్యోధనుడు ఒక్కొక్కరుగా హితులు, సన్నిహితులు, బంధువులు దూరం కావడాన్ని తలుచుకొని వగచిన సందర్భం గుర్తుకొస్తోందంటూ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు జగన్ కు కూడా కుటుంబంలో, పార్టీలో అందరూ కాకపోయినా అత్యధికులు ప్రతికూలంగా మారుతున్నారు. గత ఎన్నికలలో తన విజయానికి కర్త, కర్మ, క్రియగా స్వయంగా జగనే చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ప్రత్యర్థి శిబిరంతో చేతులు కలిపారు. ఇప్పుడు సొంత చెల్లి షర్మిల కూడా జగన్ కు తాను వ్యతిరేకమని లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా తేట తెల్లం చేశారు.